For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు కశ్యప్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. వెల్కమ్. సో నైస్ టు మీట్ యూ సార్. సార్ యాక్చువల్లీ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ దే హ్యావ్ ఓన్ యాటిట్యూడ్ అని చెప్తారు. యాటిట్యూడ్ ఉండడం వల్ల తన పర్సనల్ లైఫ్లో ప్లస్ ఆ మైనస్? చాలామంది యాటిట్యూడ్ అనే పదాన్ని ఈగోగా తీసుకుంటున్నారు. యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే నా నచ్చినట్టు నేనుంటా, నువ్వు చెప్పింది నేను వినాలా. చాలామంది ఏమనుకుంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు, ఇన్ఫీరియారిటీ ఉంటుంది. కరెక్టే ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్లల బాండింగ్ ఎలా ఉండాలంటారు? అంటే కశ్యప్ జాబులు వదిలేసి ఇంట్లో కూర్చోమంటావా, మాకు పనులు లేవా? నేను కాదన్నాను. ఇప్పుడు చూసుకున్న తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య బాండింగ్ ఉంది. వాట్ ఇస్ ద సంకల్పం? ఎవరైతే గోల్స్ రాసుకుంటారో వాళ్ళు త్వరగా అచీవ్ చేయగలుగుతారు. హార్డ్లీ 2-5% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ అచీవింగ్ దేర్ గోల్స్ అండ్ ఓన్లీ 2-5% ఆఫ్ ద పీపుల్ ఆర్ రైటింగ్ దేర్ గోల్స్. కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మైండ్ ఎలా తీసుకోవాలి, మనసు ఎలా తీసుకోవాలి? నా భార్యలాగా కొన్ని వందల మందిని చంపేసావు, వాళ్ళ తలలను పగలగొట్టావు, నేను నిన్ను పగలగొడతాను. మీరు అంటే మైండ్ మనసు అనుకున్నాం కదా, మైండ్కు మనసుకు తేడా ఏంటి? ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఒక విషయాన్ని కోపంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మైండ్ ఎలా తీసుకోవాలి, మనసు ఎలా తీసుకోవాలి, దానికి ఏ విధంగా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది? లాంగ్వేజ్ దేని మాట మనం వినాలి? మైండ్ మాట వినాలా, మనసు మాట వినాలా? లాంగ్వేజ్ పరంగా చూస్తే మైండ్ ఇంగ్లీష్, మనసు తెలుగు అండి. అదొకటే తేడా లాంగ్వేజ్ పరంగా చూస్తే. కానీ మీరనేది ఇంకొంచెం డీప్గా వెళ్ళి డిఫరెన్షియేట్ చేసి చూస్తే ఇట్ ఈజ్ అబౌట్ మైండ్ వర్సెస్ హార్ట్ అనుకోవచ్చు. లేదా మైండ్ ఓకే, ఇంకొంచెం డీప్గా వెళ్ళి డిఫరెన్స్ చెప్పాలంటే ఇంటెలిజెన్స్ వర్సెస్ ఇంటెలెక్ట్. ఇంకొంచెం డిఫరెన్షియేషన్ కావాలి, వీటికి డిఫరెన్స్ కావాలి అంటే అర్థం ఏంటంటే మైండ్ దీంట్లో రెండిటి కాంబినేషన్ అండి. ఇది మైండ్ అనేది రెండిటి కాంబినేషన్. ఆ రెండు ఏంటంటే ఒకటి మన బిలీఫ్స్ అండి. మనం పుట్టినప్పటి నుంచి పెరుగుతూ వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్సిడెంట్స్లో ఒక్కొక్క విషయాన్ని మనం నమ్ముతాం. ఇది తప్పు, ఇది కరెక్టు, ఇది ధర్మం, ఇది అధర్మం, ఇది సత్యం, ఇది అసత్యం, ఇంకా మల్టిపుల్ లెవెల్స్లో అవి బిలీవ్స్ అండి. అవి ఫిల్టర్ లాగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేటప్పుడు దానికి ఫిల్టర్ సైజు ఉంటుంది, జల్లెడికి ఒక సైజు ఉంటుంది. ఆ సైజుకి తగ్గట్టువే మిగతావన్నీ పైన ఆగిపోతే మిగతావన్నీ కిందకు వస్తాయి కదా. జల్లెడి చేసే పని అదే కదా. నా బిలీఫ్ అనేది, నమ్మకం అనేది మైండ్కి జల్లెడలాగా ఉపయోగపడుతుంది. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం ప్రతిరోజు ప్రశ్నించుకోలేం. ప్రతి నిమిషం చెయ్యాలా వద్దా, కరెక్టా కాదా, పొద్దున్నే లేచాం బాత్రూమ్కి పోవాలా వద్దా, ప్రశ్న ఎందుకు పో. సో లైఫ్ ఈజీగా ఉండటానికి మైండ్ ఏం చేసిందంటే ఫిల్టరింగ్ ప్రాసెస్ని పెట్టుకుంది. దాన్నే బిలీఫ్ అంటాం. మైండ్లో ఒక భాగం బిలీవ్స్ అండి. ఇట్స్ గోయింగ్ అన్ ఆల్టర్నేటివ్ వెళ్ళిపోతుంది. ఎస్, దీంట్లో ఉపయోగపడే బిలీవ్స్ ఉంటే పర్లా, ఉపయోగపడని ఉన్నాయి అనుకోండి అవి మనల్ని ఆపేస్తాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నాకు ఒకప్పుడు ఇది ఉండేది. నాకే బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను ఆంట్రప్రెన్యూర్గా ఎదగలేను, నేను బిజినెస్ చేయలేను, నా ఫ్యామిలీలో ఎవరు చేయలా, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నేను సక్సెస్ అవ్వలేను అనే నమ్మకం ఒకప్పుడు నా మైండ్లో ఉండేది. మనం నమ్మామా, దానికి తగ్గట్టే ప్రపంచం అంతా ప్రూఫ్స్ చూపిస్తుంది మన మైండ్. మన మైండ్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాంటిదండి. మీరు గూగుల్లో ఇండియా అని ఎదిగితే ఏం కనబడుతుంది? ఇండియాకి సంబంధించిందంతా కనబడుతుంది. అమెరికా కనబడుతుందా? నా మైండ్లో నేను ఎత్తుక్కుంటున్నా, నా వల్ల ఎందుకు కాదో చెప్తుంది. అంతే తప్ప ఎందుకు నువ్వు చేయగలవో చెప్పలేదు. అర్థమవుతుందండి? సో మైండ్లో ఒక పార్ట్ ఏంటయా అంటే బిలీవ్స్ అండి, రైట్. ఇంకొక పార్ట్ ఏంటయా అంటే వాల్యూస్. అవి ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి. విలువలు. బిలీవ్స్ అంటే నమ్మకాలు, వాల్యూస్ అంటే విలువలు. ఈ రెండిటి కాంబినేషనే హ్యూమన్ మైండ్. ఎవరి మాట వినాలి అంటే మైండ్ మాట వినొచ్చు ఎప్పుడు ఆ బిలీవ్స్ ఉపయోగపడే బిలీవ్స్ అయితే వినొచ్చు. లేకపోతే హార్ట్ మాట వింటమే.
అన్ఫార్చునేట్గా మైండ్ మాట్లాడినంత పెద్దగా హార్ట్ మాట్లాడదు. హార్ట్ అంటే బయోలాజికల్ హార్ట్ కాదండి, దాన్ని సైంటిఫిక్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే ఇంట్యూషన్ అంటారు. ఇంట్యూషన్ అంటే ఇంట్యూషన్ లోపల నుంచి వచ్చే ట్యూషన్ అండి. లోపల గైడింగ్ ఫోర్స్ ఉంటుంది, మనకు చెప్తుంది ఏం చేయాలి ఏం చెయ్యొద్దు అనేది. కానీ దాన్ని అసలు మనం మాట్లాడని మైండ్ మాట వింటం తప్ప అంటే 100% తప్పు కాదండి. మైండ్ పనికిరానివి చెప్తుంటే విన్నామా అంటే కొన్ని అపనమ్మకాలు చెప్పింది, రే నువ్వు ఎందుకు ఎదగట్లా, నా దగ్గర టైం లేదు, వినద్దు, ఉంది టైం ఉంది, పనికిరాని చెప్తే పనికిరాకుండా వెళ్ళిపోతా. ఆ విషయాల్లో మైండ్ మాట వినొద్దు. సో మైండ్కి మనసుకి తేడా ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే లాంగ్వేజ్ పరంగా రెండు ఒకటే, సైన్స్ పరంగా డిఫరెన్షియేట్ చేయాలి అంటే మైండ్ అంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ బిలీవ్స్ అండ్ వాల్యూస్. మనసు ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఇంటలెక్ట్, ఇంట్యూషన్, అ కాంబినేషన్ ఆఫ్ దట్ అండి. ఓ దట్స్ వెరీ పవర్ఫుల్ అండి. ఇక్కడ మనసులోకి వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి ఇంకొక పార్ట్లో సంస్కారాస్ అనేవి యాడ్ అవ్వటం జరుగుతుంది. అంటే మన జనరేషన్స్ నుంచి వచ్చే కొన్ని జెనెటికల్ థింగ్స్ వాటికి యాడ్ అవ్వటం జరుగుతుంది. అది కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది, నో డౌట్ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇది నేను బయట ఎక్కడ చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఎందుకు ఏం చేయలేదు అంటే మళ్ళీ అది బ్లేమ్ చేస్తారని నేను ఎవరికి చెప్పను. నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, ఏం చేస్తావు మా వంశంలో అందరు ఇంతే అంటారేమో అని. అది ఒకటి బిలీవ్కి వెళ్ళిపోతుంది. అవునండి, బిలీఫ్కి వెళ్ళిపోతుంది. కానీ లోపల దెర్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ సిస్టమ్ అండి. నా కంపెనీకి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నాను నేను. ట్యాగ్ లైన్ ఏంటంటే స్టే ట్యూన్ టు యువర్ సెల్ఫ్. అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ఎఫ్ఎం ఛానల్ ఓపెన్ చేశారు, ఏదైనా ఏమండి ఒక ఎఫ్ఎం ఛానల్ ఓపెన్ చేశారు, ఏదో ఒక ఫ్రీక్వెన్సీ ఏమండి 98.1 104 ఏదో ఒక ఫ్రీక్వెన్సీ, మీరు ఇప్పుడు 98.1 అనే ఫ్రీక్వెన్సీ పెట్టారనుకోండి, ఆ 98.1 ఫ్రీక్వెన్సీలో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా మీకు వినపడుతుంది. ఎస్ ఆర్ నో? 98 పెట్టినా 98.2 పెట్టినా మీకేం వినపడుతుంది? కర్ 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 సౌండ్ వస్తుంది, నో సిగ్నల్. సేమ్ ఛానల్ కూడా అంతే కదా. టీవీలో 455 స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ మ్యాచ్ వచ్చింది, 454 వేరే ఛానల్ వస్తుంది. నా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రతి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. మనం ట్యూన్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మనకు దొరుకుతుంది. సిమిలర్లీ ప్రతి సమస్యకి సమాధానం, ప్రతి ప్రశ్నకి జవాబు, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఇక్కడుంది. మనకు మనం ట్యూన్ అయ్యామా, సొల్యూషన్ దొరికిపోతుంది. అబ్సల్యూట్లీ. మనకెప్పుడైతే మనకు మనం ట్యూన్ అవుతామో బయటకి కనిపించే దాని పేరే ఫార్చ్యూన్ ఆర్ అదృష్టం. ఫార్చ్యూన్ కావాలి అంటే మనకు మనం ట్యూన్ అవ్వాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తా, స్టే ట్యూన్ టు యువర్ సెల్ఫ్. ఇంకా ఎవరికో ఇంకో దీనికి కాదు, మనకి మనం ట్యూన్ అయ్యామా we can create miracles అంటారు. అబ్సల్యూట్లీ, we are a miracle అండి. We are miracle. So nice.